inaugurate చేయవలసిందిగా కోరుచున్నామండి. దయచేసి అందరూ చప్పట్లు కొట్టినట్లయితే request the guests to open, and that's the wonderful KPL season 2 cup that we are looking forward to. Winners Cup, Runners Cup, అలాగే different other player recognitions కోసం కూడా we have got different cups. So that's the wonderful cup that all the 6 teams will be playing out for. Komadi Lions, Komadi Tigers, Komadi Bulls, Komadi Eagles, Komadi Cobras and Hyenas. You are in here. You will be having a final team who will be lifting up the winner. Okay, ready? Okay, ready. Sir, చూడాలి. ఇందాక చూసిన వండర్ఫుల్ జెర్సీస్ అండి, అవన్నీ కూడా శివ గారు మొత్తం 6 టీమ్స్ యొక్క ట్రాక్స్ కూడా తలసిన విజయ్ మోహన్ గారు మనకి స్పాన్సర్ చేయడం జరిగిందండి. ఈ యొక్క ట్రాక్స్ అలాగే మనకి విచ్చేసిన విజయ్ మోహన్ గారికి, వార్డు అధ్యక్షులు బట్ట అప్పలరాజు గారికి, మార్తి ప్రసాద్ గారికి, కోతం శివ గారికి, పిల్లా రమణ గారికి, పిల్లా సత్యనారాయణ గారికి, సంజీవ్ గారికి, సేదర్ గారికి 96 మీడియాకి కార్పొరేట్ అభ్యర్థి అనురాధ గారికి, వేదిక ముందున్న నా బిడ్డలకు నా హృదయపూర్వక నమస్కారాలు. పండగ వాతావరణం ముందే కనిపిస్తుంది. పండగ అంటే కోడి పందాలు ఏదేమో ఆటలాడతారు, కానీ మిమ్మల్ని చూసి ఒక ఆదర్శంగా ఇంటి పక్కలకు మనం తీసుకున్నాను. క్రీడా రంగంలో అతి ముఖ్యమైన ఆట క్రికెట్ ఆట. అది గ్రామం మధ్యలో ఆడుతున్నారంటే మిమ్మల్ని చూసి పక్కన గ్రామాలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. మీలో చాలా ఉల్లాసం ఉంది. చెప్పుకుంటూ తీసుకుని సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సభ అధ్యక్షత వహించినటువంటి జోస్వా గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి తలసిల విజయమోహన్ గారికి, వార్డు అధ్యక్షులు బొట్టాపరాజు గారికి, అలాగే పార్టీ సీనియర్ నాయకులు మార్తి ప్రసాద్ గారికి, సంజీవ్ గారికి, పోదిన శివ గారికి, పిల్లా రమణ గారికి, బుజ్జి గారికి, అలాగే వార్డ్ ఆస్పిరెంట్ అనురాధ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కేపీఎల్ టీంలో వరల్డ్ మోస్ట్ వైల్డ్ యానిమల్స్ పేరు మీద మ్యాచ్ జరుగుతుంది. అలాగే ఈ కుర్రాళ్ళు కూడా చాలా వైల్డ్, అలాగే సాఫ్ట్ కూడా. మధురవాడలో అత్యంత శక్తివంతమైన కుర్రాళ్ళు కానీ, మీరు నెక్స్ట్ జనరేషన్ కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తూ అందరూ స్పోర్టివ్గా ఆడి గెలిచేది ఒక్కళ్ళే, ఆల్ టీం ఉన్నా గెలిచేది ఒక్కళ్ళే, కానీ క్రికెట్ని గెలిపించండి మీరు. తప్పకుండా ప్రతి సంవత్సరం మా అందరి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. హ్యాపీగా ఆల్ ద బెస్ట్ ఎవ్రీథింగ్. మొత్తం 6 టీమ్స్ యొక్క ట్రాక్స్ కూడా ఆయన వైపు నుంచి అండర్ హిస్ స్పాన్సర్షిప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కైండ్ హార్ట్. అండ్ ఇలాగే మనకి స్పాన్సర్ మాట్లాడవలసిన కోర్స్ జోసఫ్ గారికి, అలాగే ఈ యొక్క కేపీఎల్ లీగ్కి ముఖ్య అతిథులు మన రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్మన్ మన పిల్లా సుజాతమ్మ గారికి, అలాగే సత్యనారాయణ గారికి, మిత్రులు సోదర సమానులు మన తలసల విజయమోహన్ గారికి, అలాగే ఈ వార్డుకి అధ్యక్షత వహించిన వైఎస్ఆర్సీపీ నాయకులు అధ్యక్షులు బొట్టాపరాజు గారికి, పిల్ల రామబాబు గారికి, నక్కా శ్రీధర్ గారికి, అలాగే మన 99 మీడియా చిన్నికి, బుజ్జి, సంజీవ్, అలాగే సీనియర్ నాయకులు మధురవాడ వంకాయల మార్తి ప్రసాద్ గారికి, అలాగే మన జనసేన పార్టీ తరఫున మొన్న పోటీ చేసిన సోదరిమణి అనురాధ గారికి, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన కొమ్మన్ యంగ్ టైగర్స్ లాస్ట్ చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ మ్యాచ్ మీరు ఇలాగా చాలా సార్లు కండక్ట్ చేస్తూనే ఉన్నారు, నాకు తెలిసి 10-15 సంవత్సరాల నుంచి.
చుట్టుపక్కల మీరు మధురవాడ పరిసర 14 ప్రాంతాలనే కాకుండా ఇప్పుడు భీమిలి మనకు మనమే సాటి మనతో మనకే పోటీ అని ఒక నిదర్శనంతో మన గ్రామంలో మన ఊర్లో ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ గ్రామ స్థాయిలో నుంచే కాకుండా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మీ దగ్గర ప్లేయర్స్ ఉన్నారు. నిన్న జరిగిన కార్యక్రమంలో కూడా మీరు మీసం మేలేసి మీ స్పిరిట్ ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మీరు గెలిపించి వచ్చారు. ఖచ్చితంగా నేను మిమ్మల్ని చూసేటప్పుడు నాకు చాలా ఆనందం వేసింది, అలాగే చాలా బాధ అనిపించింది కూడా. కానీ మీ స్పిరిట్ తో వాళ్ళు విజయం సాధించారు. అది స్పోర్ట్ లో ఉన్న స్పిరిట్ అది అలాంటిది. ఖచ్చితంగా మీ ఆదర్శం చాలా గొప్పదని నేను కోరుకుంటున్నాను. చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతమంది అభిమానులు ఉన్నా కుటుంబాలు ఉన్నా నా సొంత గ్రామం నా సొంత అన్నదమ్ములు ఈ ఊర్లో ఉన్నారని నేను ఎక్కువ భావంతో ఎక్కువ సంతోషంగా నేను ఎక్కువ ఆస్కారం నేను ఇక్కడ సంతోషంగా వస్తాను. అలాగే మీ ఆత్మాభిమానాలు మీ సంతోషాన్ని నాతో షేర్ చేసుకున్నందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి దాతలు విజయమోహన్ గారు కూడా నా సొంత ఊరు నా సొంత ప్రాంతం అని ఆయన ఎప్పుడు దత్తత తీసుకునే విధంగా ఆయన ప్రోత్సహిస్తారు. అలాగే ఈ ఊర్లో కూడా ఆయనకి అంత గౌరవిస్తారు. ఆయన కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటానండి. కాకపోతే ఈ ఊర్లో ఇంకో స్పిరిట్ ఏంటంటే అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి, అన్ని పార్టీలు ఉంటాయి, అన్ని వర్గాలు ఉంటాయి. కానీ మా ఊరు అనే ఏకభావం ఉన్న ఊరు ఒకే ఊరు కొమ్మది. అలాగే మన విశాఖపట్నం జిల్లా స్థాయికి ఎదిగి నిన్న ఒక వండర్ఫుల్ కప్పును మీరు గెలుచుకున్నారు. మీ టీవీలోను అలాగే వాట్సాప్ లో ఫేస్బుక్ లో చూసాం. దీనికి నిజంగా ఈ ఏరియాలన్నింటినీ కూడా కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మీరు చేయి కలిపి ఇలాగే ఇంకా రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయికి కూడా వెళ్ళి మీరు ఇంకా ఎన్నో పథకాలు సాధించాలని చెప్పి నేను ఈ ఊర్లో పుట్టకపోయినా మా తాతగారి ఊరు ఇదే. ఎందుకంటే ఇప్పుడు 10-15 సంవత్సరాలు తాతగారి ఊరు ప్లస్ అత్తగారి ఊరు కూడా. ఇక్కడ ప్రతి కార్యక్రమానికి చిన్న పెళ్ళైనా చిన్న కార్యక్రమైనా కనీసం ఈ యూత్ ఐక్యత అనేది చాలా గట్టిగా ఉంటది. ఎందుకంటే రకరకాల పార్టీలు ఉండొచ్చు, పార్టీలు గోడవతలు ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏ పార్టీలో ఉండేది ఒకటి కుటుంబంగా ఉంటారు. చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే రానున్న రోజుల్లో పార్టీలకి ప్రాంతాలకి కుల మతాలకు అతీతంగా మీరు ఎప్పుడైతే నడగలుగుతారో యువత ఇంకా రానున్న రోజుల్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇందాక సత్యనారాయణ బాబు చెప్పినట్టు మీకు అదృష్టం మధురవాడ ఇంత ప్రాంతం ఎక్కడ స్టేడియంస్ లేవు. మీ ఇంటి పక్కనే ఒక స్టేడియం వచ్చింది, మొన్న పెద్ద కార్యక్రమం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మీరు ఎన్నో కార్యక్రమాలు చేపట్టచ్చు. ఇప్పుడు ఇంకా మీ ఒక గజం స్థలం 1,00,000 రూపాయలు అయిపోతుంది. రేపు రానున్న రోజుల్లో ఎవరికన్నా దిమ్మ పడుతుందో తెలియదు. మీరు పంచాయతీ ఉన్న వాళ్ళందరికీ అలాగే డయస్ ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కొమ్మాది సీజన్ 2 KPL టీమ్స్ అందరూ నేను కొమ్మాది గ్రామంలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇటువంటి యూత్ ప్రతి ఒక్కరు కూడా మొన్న ఈ వైఎస్ఆర్సీపీ క్రికెట్ కప్కి మన కొమ్మాది నుంచి వేదికలు అందించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే నా ఎదురుగా ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా నా మిత్రులు సోదర సమానులు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తూ నిజంగా ఐపీఎల్కి ఏమాత్రం తగ్గకుండా ఈ KPL జరుగుతుంది. ఇటువంటి KPLలో మీడియా పార్ట్నర్గా ఉండే అవకాశాన్ని మా 96 మీడియాకి ఇచ్చినందుకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే హ్యాండ్స్ టు హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ద్వారా నేను స్టార్ట్ చేసినటువంటి సేవా కార్యక్రమం ప్రతి కార్యక్రమంలో కూడా కొమ్మాది యువత భాగస్వాములై నన్ను నడిపిస్తున్నందుకు వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే పెద్దలకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
కేపీఎల్ 2021 స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మేమందరం ఈ గ్రామస్తులందరం కలిసి మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఈ గ్రౌండ్లో మా నుంచి సహాయ సహకారాలు పూర్తిగా ఇస్తూ క్రికెట్ది గ్రౌండ్ ప్లస్ ప్రాక్టీస్ ప్లస్ దీనికి ఒక కాంపౌండ్ వాళ్ళు మన బొట్టా అప్పలరాజు గారి సమక్షంలో ఇప్పుడు పెద్దలున్నారు, రాష్ట్ర నగరాల కార్పొరేషన్ అధ్యక్షులు గారు, వీరందరి సహకారంతో మినిస్టర్ గారు దగ్గరికి ఆయన సహకారాలు కూడా తీసుకుంటూ వచ్చే సంవత్సరం కల్లా ఈ గ్రౌండ్కి సంపూర్ణమైన క్రికెట్ స్టేడియం రూపు తీసుకొస్తారని కోరుతూ సంతోషంగా పండగ వాతావరణం నెలకొంది. కొమ్మాది రోడ్డుకి ముఖ్యంగా సంవత్సరం మరియు సాయంకాలం శుభాకాంక్షలు. ఈ కేపీఎల్ స్టార్ట్ చేసిన తర్వాత మిగతా చుట్టుపక్కల గ్రామాలు కూడా ఆదర్శవంతంగా తీసుకుంటూ వాళ్ళ గ్రామాల్లో కూడా ఈ ఐపీఎల్ టైప్లో తయారు చేసుకుంటారు. ఖచ్చితంగా ఈ ఊరు గ్రామ యువత అందరూ కూడా ఖచ్చితంగా ఆదర్శవంతంగా ఉంటారని. అలాగే ఈ సంక్రాంతి సమయంలో ఎవరు యువత తప్పుదో పడకుండా ఈ కోడిపత్రాలని ప్యాకెట్లని వెళ్ళిపోకుండా ఈ పండుగ 3 రోజులు మాత్రమే ప్రజలు మన గ్రామంలో మన ఊరు నడిబొడ్డులో ఇలాంటి కార్యక్రమం చేయడం వలన ఈ ప్రజలు ఎక్కువ తప్పుదో పడకుండా ఈ ప్రపంచంలోనే అత్యున్నతమైన క్రికెట్ క్రీడ వైపు మొగ్గు చూపిస్తారని, అటువంటి క్రీడలకు మనం ఖచ్చితంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి.